ఒక అమ్మాయి తను ఇష్టపడే అబ్బాయి వేరే అమ్మాయితో క్లోజ్గా ఉంటేనే చూసి తట్టుకోలేదు. అలాంటిది నువ్వు ప్రాంక్ పేరు చెప్పి తనతో ఇలా చేస్తే నేను ఎలా రియాక్ట్ అవుతా అనుకున్నావు? ఇప్పుడు ఏమన్నావు? ఎలా రియాక్ట్ అవుతా అనుకున్నావు? దీనికి ముందేమన్నావు? ఒక అమ్మాయి తను ఇష్టపడే అబ్బాయి ఆఫీస్లో అమృత నాకు ప్రపోజ్ చేసింది. తను లాంగ్ డ్రైవ్కి వెళ్దాం అంటే రాత్రంతా తనతో పాటు కార్లో అలా తిరుగుతూ ఉన్నా. బాయ్, టేక్ కేర్. నీ బాస్ కూతురు అమృత ఉందా? దాన్ని లైన్లో పెట్టుకో, దాన్ని మ్యారేజ్ చేసుకో. అప్పుడు వాళ్ళ ఆస్తి అంతా నీదే. అమృత, హాయ్ సాగర్. నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు, ఏంటి విషయం? నాకు ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. హో, కంగ్రాచులేషన్స్. ఎప్పుడు పెళ్ళి? చూస్తున్నారన్న, సెట్ అయిందనలా. నీకేంటి సాగర్, ఎవరికైనా నచ్చేస్తావు. నీకు నచ్చానా? నాకిప్పుడే పెళ్లి చేసుకునే థాట్స్ లేవు. ఐ నీడ్ సమ్ టైమ్. టేక్ సమ్ టైమ్, గివ్ ఇట్ ఎ థాట్. నేను అర్జెంటుగా నీతో మాట్లాడాలి. కలవడానికి అవుతుందా? సరే, ఎక్కడ కలవాలి? మా ఇంటికి వచ్చేయి. ఇంటికా? సీరియస్ మ్యాటర్, సో త్వరగా రా. సరే, ఒక హాఫ్ అన్ అవర్లో వస్తా. హాఫ్ అన్ అవరా? సరే, ఈలోపు నేను ఫ్రెష్ అవుతాను, త్వరగా వచ్చే. సరే. అమృత, ఏంటి అలా గుద్దావు? రాగానే అలా హక్ చేసుకుంటే కొట్టరా? ఓ, బ్యాక్ నుంచి హక్ చేసుకున్నానా? దా, ఫ్రంట్ నుంచి హక్ చేసుకుంటా. చెప్పు తెగుద్ది. ఎవరైనా చూస్తారని ఇది కూడా లేదా? చూస్తే గిస్తే మీ నాన్న చూడాలి. ఎలాగో మీ నాన్న ఇంట్లో లేరు, అందుకే కదా రమ్మన్నావు. మా నాన్న ఇంట్లో లేరని రమ్మనలేదు నేను. మరి నీతో మాట్లాడాలని రమ్మన్నాను. ఓ, దా, మనసేపు మాట్లాడుకుందాం. 1 హ్యాండ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి మాట్లాడు. 1 హ్యాండ్ డిస్టెన్స్ ఏంటి? అదంతే. ఏ దూరంగా ఉండి మాట్లాడలేవా? లేదంటే ఫోన్లోనే మాట్లాడుకుందాం. సరే, దా, 1 హ్యాండ్ డిస్టెన్స్లో హ్యాపీ కూర్చొని మాట్లాడుకుందాం. సరే, చెప్పు, ఏం మాట్లాడాలి? చెప్తాను, బట్ నువ్వు ఫీల్ అవ్వకూడదు. ముందు నువ్వు విషయం చెప్పు, ఫీల్ అవ్వలేదో తర్వాత చూద్దాం. లేట్ అయిందనుకో ముద్దు పెడేస్తా. ఎప్పుడు అదే యావా? సరే సర్లే, మ్యాటర్ అంటే చెప్పు. సాగర్ నాకు ప్రపోజ్ చేశాడు. వాడు ప్రపోజ్ చేస్తాడు నాకు ఎప్పుడో తెలుసు. ఎందుకే, ఏమని ప్రపోజ్ చేశాడు? నేను జగదేక్ వీరుడు, నువ్వు అతులోకి సుందరి, ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేశాడా? వెంకీ, ఐఎమ్ సీరియస్. తను నన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. దానికి నువ్వే ఉన్నావు. నాకిప్పుడే పెళ్లి చేసుకునే థాట్స్ లేవు, ఐ నీడ్ సమ్ టైమ్ అని చెప్పాను. వెంకీ, నేను లవ్లో ఉన్నావు, రిలేషన్షిప్లో ఉన్నావు, ఇది కదా నువ్వు చెప్పాల్సింది. అలా ఎందుకు చెప్పావు? వెంకీ, మన విషయం మా నాన్నతో నేనే చెప్పాలి. వేరే వాళ్ళు చెప్పడం నాకు ఇష్టం లేదు, అందుకే తనతో చెప్పలేదు. సరే, మీ డాడీకి ఎప్పుడు చెప్తున్నావు? ఆయనకి చెప్పడానికి ముందు ఒక చిన్న పనుంది, అందుకే చెప్పలేదు ఇంకా. అంత ఇంపార్టెంట్ పని ఏంటి? జాతకాలు చూపించాలి. ఏంటి? నువ్వు కరెక్ట్గానే విన్నావు. మా నాన్నకి మన గురించి చెప్పే ముందు ఒకసారి జాతకాలు చూపించి అంతా ఓకే అయితే చెప్దామని. అంటే మన జాతకాలు సెట్ అవ్వలేదంటే నన్ను వదిలేస్తావా? అసలు ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? జాతకాలు సెట్ అవ్వకపోతే పెళ్లి చేసుకోవా? అలా కాదు వెంకీ, మా అమ్మ నాన్న జాతకాలు కలవకపోయినా వాళ్ళు పెళ్లి చేసుకోవడం వల్లే మా అమ్మ చనిపోయిందని మా తాతయ్య చెప్పాడు. అమృతం, మీ అమ్మగారికి అలా జరగడం చాలా బాధాకరం. కానీ మనకు కూడా అలాగే జరుగుతుంది అనుకోవడం కరెక్ట్ కాదు కదా. వెంకీ, నువ్వు చెప్పేది నేను ఒప్పుకుంటాను, బట్ నా సెంటిమెంట్స్ కోసం ఒక్కసారి జాతకాలు చూపిద్దాం కదా. అమృత, నాకు జాతకాలు చూపించడం ప్రాబ్లం కాదు. చూపించాక సెట్ కాలేదంటే వదిలేస్తావా? చెప్పు, చూపించాక సెట్ కాలేదంటే నన్ను వదిలేస్తావా? అలాంటప్పుడు నన్ను ఇష్టపడే ముందు, ప్రేమించే ముందు ఈ జాతకాలు చూపించాల్సింది కదా. వెంకీ ప్లీజ్. అమృత ప్లీజ్, నా మీద ప్రేమతో నువ్వు నాతో ఉండాలి, కానీ జాతకాలు కుదిరే నాతో ఉండడం కరెక్ట్ కాదు. అయినా జాతకాలు చూపించి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ కలిసే ఉంటున్నారా, బతికే ఉంటున్నారా? మనకి జాతకాలు సెట్ అవ్వలేదని నన్ను వదిలేసి రేపొద్దునే జాతకం సెట్ అయిందని ఇష్టం లేని పెళ్లి చేసుకుంటా? సారీ వెంకీ. వెంకీ వెంకీ ప్లీజ్, ఒకసారి నేను చెప్పేది విను.
వెంకీ వెంకీ యమహానగరి వెంకీ చెప్పు జ్యోతి. కొన్ని ఆఫీస్ యాక్సెసరీస్ తెచ్చుకోవాలి, నాతో పాటు మార్కెట్కి వస్తావా? దా వెళ్దాం. జ్యోతి వెళ్దామా? జ్యోతి నాకు కొంచెం హెడేక్గా ఉంది, మీరు వెళ్ళండి. అమృత కూర్చోమనవే. కూర్చోమ్మా. ఆంటీ వెంకీ ఇంట్లో ఉన్నాడా? లోపల ఉన్నాడమ్మా. ఏమైంది ఇలా ఉన్నావు? ఆంటీ వెంకీ నాతో మాట్లాడడం లేదు, అవాయిడ్ చేస్తున్నాడు. ఎందుకు? ఆంటీ చిన్నప్పటి నుంచి నాకు జాతకాలంటే చాలా నమ్మకం. అమ్మ నాన్న జాతకాలు కలవకపోయినా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం వల్లే నేను పుట్టగానే అమ్మ చనిపోయిందని తాతయ్య ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అందుకే అలాంటిదేది మా ఇద్దరి విషయంలో జరగకూడదని మా ఇద్దరి జాతకాలు చూపిద్దామని వెంకీని అడిగాను. ఆంటీ నేను అడిగింది నాకేదో అవుతుందని కాదు, వెంకీకేమన్నా అవుతుందేమో అన్న ఊహ కూడా నేను భరించలేను ఆంటీ. కానీ వెంకీ ఒకవేళ జాతకాలు కలవకపోతే నేను తను వదిలేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటానేమో అన్న భయంతో నాతో మాట్లాడలేదు. రేపనే రోజున నిజంగా మా జాతకాలు కలవకపోతే జీవితాంతం తనని ప్రేమిస్తూనే ఉంటా, కానీ ఇంకెవరిని పెళ్లి చేసుకోలేను ఆంటీ. అమృత, ఒరే వెంకీ, అమృతతో మాట్లాడలేదంట. బంగారం రా తను. ఎందుకే వాడు చేసినావురా? నాన్న మీకేం తెలీదు, మాట్లాడకండి. మాకంతా తెలుసురా. జాతకాలు కలవకపోతే నీకేమన్నా అవుతుందేమో అన్న భయంతో జాతకాలు చూపిద్దామన్నది కానీ నీ మీద ప్రేమ లేక కాదురా. అమృత, ఐఎమ్ రియలీ సారీ. జాతకాలు కలవకపోతే నువ్వు నన్ను ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతావు అని కోపంతో అలా అన్నాను, కానీ నీ మీద ప్రేమ లెక్క కాదు. అమృత, ఇది వెంకి పుట్టినప్పుడు మేము రాయించిన జాతకం. నువ్వెవ్వరికి చూయించాలనుకుంటే వాళ్ళకి చూయించు. తీసుకో. థ్యాంక్ యూ ఆంటీ. వెళ్ళొస్తాను. సరే వెళ్ళొస్తాను అంకుల్. వెళ్ళరామ్మా. పద. పంపించరా. గురువుగారు, ఈ జాతకం చూసి నా జాతకంతో సెట్ అవుతుందో లేదో చెప్తారా? ఇది మా ఫ్రెండ్ వెంకీ జాతకంలో ఉందమ్మా. హా, తన జాతకమే. ఓ అంతా బానే ఉంది కానమ్మా, జాతకంలో చిన్న సమస్య ఉంది. సమస్య ఏంటది? అంటే చిన్నదే, పెద్దదేం కాదు. కొంచెం గండం ఉన్నట్టు అనిపిస్తుంది. ఎలాంటి గండం అండి? అది కొంచెం ప్రాణహాని అనే చెప్పాలి, కానీ మృత్యుంజయ హోమం చేయిస్తే అంతా సెట్ అవుతుంది. సరే అండి, మీరు ఎలా చెప్తే అలాగా. మీరెప్పుడు చెప్తే అప్పుడే చేయించేద్దాం. సరే అమ్మా. అమృత, ఏంటి అయిపోయిందా? ఇప్పుడు హ్యాపీయా? ఏంటి ఏం మాట్లాడవు? అంతా ఓకేనా? నిన్నే అడిగేది, ఏం మాట్లాడవేంటి? నా జాతకం చూపించాక ఏమైందో చెప్పు, లేదంటే నేనే వెళ్ళా అని అడుగుతా. జాతకంలో ప్రాబ్లం ఉందన్నారు. మనకా? కాదు. నీకా? కాదు. నాకా? కొంపతీసి నేను పోతానని చెప్పాడా? వెంకీ ప్లీజ్ అలా మాట్లాడకు. మన జాతకాలు సెట్ అవ్వలేదు అంటాడేమో అనుకున్నా. అయినా పుట్టిన ప్రతివాడు ఏదో టైంలో పోవాల్సిందిగా, దానికి ఎందుకంత ఫీల్ అవడం? ముందే చెప్పా, జాతకాలు చూపించిన తర్వాత వాళ్ళు చెప్పింది విని ఆలోచిస్తూ బాధపడతావు. వెంకీ ప్లీజ్. సరే, ఇప్పుడేంటి? ఏదో ప్రాణగండం ఉందంట, మృత్యుంజయ హోమం చేయించాలి. అమృత, నాకు ఇప్పుడు ఈ హోమాలు వ్రతాలు లాంటివేం పెట్టకు, అర్థమైందా? నాకు అసలే చిరాకు.
వెంకీ ప్లీజ్ వెంకీ. ఒరే వెంకీ, తాతయ్య చనిపోయాడు రా. ఎప్పుడు? పావుగంట క్రితం. ఎలా జరిగింది? హార్ట్ అటాక్. తొందరగా రారా, ఊరికెళ్ళాలి. సరే నేను వస్తున్నా. ఏమైంది? తాతయ్య చనిపోయారు. ఐఎమ్ సో సారీ. ఎలా జరిగింది? హార్ట్ అటాక్. నాకెందుకో భయంగా ఉంది. నువ్వు వచ్చాకైనా సరే హోమం చేయిద్దాం. నువ్వు పూజ గురించి ఏదేదో మాట్లాడగానే బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. పిచ్చా నీకు? మా తాతయ్య 90 ఏళ్ళు. ఈ రోజు కాకపోతే రేపైనా పోతారు కదా. ఇప్పుడు నేను పూజల గురించి ఇలా మాట్లాడిన దానికే ఇలా జరిగిందని లింక్ పెట్టుకో. అర్థమైందా? హలో సార్. సాగర్, దా కూర్చో. ఏంటి సంగతి? మీతో కొంచెం మాట్లాడదామని వచ్చాను సార్. చెప్పు సాగర్. కెరీర్ విషయంలో నేను ఎంత అంబిషియస్ మీకు తెలుసు కదా సార్. యా ఐ నో. ఇప్పుడు నా లైఫ్ని కెరీర్ని టర్న్ చేసే సిచ్యువేషన్ ఎదురైంది. నాకు ఏ డిసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఓకే. మన రైవల్ కంపెనీ నాకు డైరెక్టర్ పొజిషన్తో పాటు 1 crore ప్యాకేజ్ కూడా ఆఫర్ చేసింది. Sagar, I want you to join in my company at any cost. I'll give you an offer which you cannot resist. I'll give you director's position plus 1 crore package. సారీ సార్, యూ క్యాన్ బై మీ. మంచి ఆఫర్ వచ్చినప్పుడు ఎమ్మడే రిజెక్ట్ చేయొద్దు. ఒక్కసారి ఆలోచించు. నేను లాయల్ ఎంప్లాయన్ కాబట్టి ఆ ఆఫర్ నేను రిజెక్ట్ చేశాను సార్. దట్స్ థాట్ఫుల్ ఆఫ్ యూ. సార్, నేను ఆఫర్ రిజెక్ట్ చేశాను కాబట్టి కాంపన్సేషన్ కోసం ఇది అడుగుతున్నాను అనుకోకండి. నాకు అమృత అంటే చాలా ఇష్టం సార్. మీరు ఒప్పుకుంటే అమృతాన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అమృత అభిప్రాయమే నా అభిప్రాయం. తను ఎవరిని పెళ్లి చేసుకుంటానన్నా నాకే అభ్యంతరం ఉండదు. సరే సార్, ఇన్ కేస్ అమృత ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే ఇక్కడే ఉండి నా లైఫ్ని కెరీర్ని వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు సార్. అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోవడం తెలివైన వాడి లక్షణం అని మీరే చెప్పారు సార్. నేను తెలివైన వాడిలా ఉండడానికే ఇష్టపడుతున్నాను. మీరు ఎలా అయినా అమృతతో మాట్లాడి యస్ చెప్పిస్తారని ఆశిస్తున్నాను. లేదు అంటే ఇదే యస్ నాకు ఆఫర్ ఇచ్చే వాళ్ళకి చెప్పాల్సి వస్తే దయచేసి ఏమనుకోవద్దు. ఉంటాను సార్. నానా, నానా ఏమైంది నానా? నానా ఏం లేదమ్మా, నానా కొద్దిగా చెమట పట్టిందంతే. నానా లేవండి, మంచినీళ్ళు తాగండి. అయ్యమ్మా, ఆయన హార్ట్ చాలా వీక్ ఉందమ్మా. ఇప్పుడు సర్జరీ అంటే కష్టం. మెడికేషన్ మీదే కంటిన్యూ చేద్దాం. వీలైనంత వరకు ఆయన టెన్షన్ కాకుండానే చూసుకోండి. ఓకే డాక్టర్. ఏమా అమృత? హా నాన్న. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా. దేని గురించి నాన్న? నీ పెళ్లి గురించి. ఇప్పుడు మీరేం మాట్లాడకండి. రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఆరోగ్యం బాగున్నప్పుడు మాట్లాడుకుందాం. సరే, రెస్ట్ తీసుకోండి. సరే. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है. వెంకీ ప్లీజ్. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है. వెంకీ ఏమైంది నాన్న? ఇంకా పడుకోలేదు? ఏం లేదమ్మా, రేపు నాకేమైనా అయితే నువ్వు ఒంటరిదాన్ని అయిపోతాను ఆలోచనతో నిద్ర పట్టట్లేదమ్మా. ఏం మాటలు నాన్న అవి? అలా కాదురా, నిన్ను ఒక 5 చేతులు పెడితే నా బాధ్యత తీరిపోతుంది. నిశ్చింతగా ఉండొచ్చు. నా దృష్టిలో సాగర్ ఉన్నాడు. నీ అభిప్రాయం ఏంటో ఆలోచించి చెప్పు. నాన్న ఇప్పుడు ఇవేం ఆలోచించకండి. నాకు మీ హెల్త్ ఇంపార్టెంట్. ప్రెజెంట్ రెస్ట్ తీసుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. సరే, గుడ్ నైట్ నాన్న. గుడ్ నైట్ అమ్మా. నువ్వు అమృత తండ్రి కూతుర్లని తెలియక ముందు నుంచే సాగర్కి అమృత అంటే ఇష్టం కదరా. నీకు సాగర్ ఇష్టం కాబట్టే కదా నువ్వు కూడా తన జాతకం చూపించావు. అలా కాదురా, సాగర్తో పెళ్ళి అవ్వకపోతే ఈ ప్రాజెక్ట్ ఆగిపోతుంది. నేను పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది. సాగర్ చెడ్డవాడై ఉంటే నీ దగ్గరకు వచ్చి తనకున్న ఆప్షన్స్ డిస్కస్ చేసేవాడు కదా కదరా. నన్ను అడిగితే అమృతకి ఇష్టమైతే సాగర్కే ఇచ్చి పెళ్లి చేయమంటానరా. అలాగని అమృతని ఈ పెళ్లి చేసుకోమని బలవంతపడే ఆలోచన నాకు లేదు. आपके द्वारा डायल
डायल किया गया नंबर अभी व्यस्त है कृपया బాబీ హలో బాబీ అమృత వెంకీకి ఎంత ట్రై చేసినా కాల్ కలవడం లేదు. నీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? నేను ట్రై చేస్తున్నాను, వెంకీ ఫోన్ కలవట్లేదు. ఓకే. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है कृपया వెంకీ ఏమైపోయావురా? నాన్న టాబ్లెట్స్ వేసుకోండి. సాగర్తో పెళ్లి విషయం ఆలోచించావమ్మా? మీరేదంటే అదే నాన్న. అలా కాదు, నీకు ఇష్టం లేకపోతే నిర్మోహమాటంగా చెప్పు. నాకు ఇష్టమే నాన్న, మీరు ఈ టాబ్లెట్ వేసుకోండి. సరే. థ్యాంక్స్ అమ్మా. రెస్ట్ తీసుకోండి. అలాగే. आपके द्वारा डायल किया गया नंबर అమృత, అమృత, నేను వచ్చి గంట అయింది, నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? అసలు నేను ఎందుకు రమ్మన్నావు? పెళ్లి గురించి మాట్లాడటానికి. నీ నిర్ణయం ఏదైనా నాకు ఓకే అమృత. నాకు ఈ పెళ్ళి ఓకే. నిజంగా నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా, వారు నీకు ఇష్టం లేకుండా ఒప్పుకుంటున్నావా? అలా కాదురా, సాగర్తో పెళ్ళి అవ్వకపోతే ఈ ప్రాజెక్ట్ ఆగిపోతుంది. నేను పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది. లెట్స్ గెట్ మ్యారీడ్.